కాంట్రాక్టర్ల అసమర్థత మృత్యుంజయం పంతులు మాజీ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మానేరు వాగు రావడం వలన లింగన్నపేట గంభీరావుపేట రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయినాయి. కొత్త బ్రిడ్జి కట్టకపోగా ఉన్న బ్రిడ్జిను తొలగించారు. స్త్రీలు కూడా అమ్ముకున్నారు. కాంట్రాక్టర్లు ఇంజనీర్లు సిద్దిపేట టు కామారెడ్డి వెళ్లే రహదారి రాకపోకలు బంద్ అవడంతో స్టూడెంట్స్ వ్యాపారస్తులు ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టర్లు ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కపెల్లి బాలయ్య, వేషాల వెంకటి, బోధస్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మధ్యన ఉన్న మానేరు వాగు ఈ మానేరు వాగు పరిస్థితి ఏంటంటే చాలా చోట్ల ప్రకృతి విలయతాండవం చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖమ్మం లాంటి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు. మరి ఇప్పుడు ఇక్కడ గంభీరావుపేట లింగన్నపేట మధ్యన ఈ హైదరాబాదు కామారెడ్డి సిద్దిపేటకు మధ్యన రోడ్డు ఆగిపోవడానికి కారణం ఇవాళ మనుషులు, తర్వాత కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చేసినటువంటి పొరపాటు. నేను ఇప్పుడు ఇక్కడ లింగన్నపేట వైపు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ను చూసినట్టయితే నేను గతం లోపల కూడా చెప్పిన, ఈ కాంట్రాక్టర్ ఎవరో, దీనికి డిజైన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ ఎవరో, అసలు పాత బ్రిడ్జ్ను అట్టనే ఉంచి కొత్త బ్రిడ్జ్ కట్టమని చెప్పి మేము ప్రతిపాదించాం. అప్పుడు ప్రభుత్వానికి, అప్పుడు ఇంజనీర్లకు కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎవ్వడు మా మాట వినలే. ఇవాళ ఏమైంది, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ కడతామని చెప్పి పాత బ్రిడ్జ్ను గులగొట్టి కొత్త బ్రిడ్జ్ కట్టకుండా పాత బ్రిడ్జ్ లోపల ఉన్నట్టు కొన్ని టన్నులు, అంటే 100 టన్నులు, దాదాపు 50, 60, 70 టన్నుల మంచి ఆ కాలంలో ఉపయోగించినటువంటి మెటల్ ఏదైతే ఉన్నదో దాన్ని అంతా కూడా స్టీల్ అదంతా కూడా ఎత్తుకొని పోయింది, దొంగలించిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని రికవరీ చేసినామంటున్నారు. అంత మోసం. ఇదంతా ఆ స్టీల్ ఎత్తుకుపోవడానికి చేసినటువంటి కుట్ర. ఇది కులగొట్టకపోతే ఇవాళ ప్రజలకు ఎంత లాభం అయితే ఉంది. ఇవాళ వాగు వచ్చినా కూడా 2 రోజులు 3 రోజులు బంద్ అయ్యి మిగతా అంతా కూడా నడిచేటువంటి అవకాశం ఉండే. అంతటా కూడా ఇవాళ దాన్ని లేకుండా చేసి కొత్త బ్రిడ్జ్ కట్టలేదు. తర్వాత పాత బ్రిడ్జ్ కూడా కొట్టారు. ఇవాళ నడవకుండా చేసారు. ఇంత పెద్ద ట్రాఫిక్, దాదాపు 100 బస్సుల పైన పోతాయి ఇక్కడి నుంచి. కొన్ని వేల మంది అటు ఇటు పోయేటువంటి రోడ్ ఇది. ఈ రోడ్డుని ఈ ప్రకారంగా చేయడానికి తప్పకుండా కూడా ఈ కాంట్రాక్టరు, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్లే బాధ్యత వహించాలి. దీని మీద తప్పకుండా విచారణ చేయించేటువంటి కార్యక్రమం నేను ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను. తర్వాత కంప్లైంట్ కూడా చేస్తాను అని చెప్పి నేను చెప్తాను.